నేరుగా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఢిల్లీ. ఈ రోజు ఈ వీడియోలో మీకు కేరళ రాష్ట్రం యొక్క రాష్ట్ర చిహ్నాల గురించి అయితే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే తమిళనాడు రాష్ట్రాల యొక్క రాష్ట్ర చిహ్నాల గురించి అయితే తెలియజేసుకున్నాం. ఈ వీడియోలో మీకు కేరళ రాష్ట్రం యొక్క రాష్ట్ర చిహ్నాల గురించి అయితే తెలియజేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మరెందుకు ఆలస్యం, టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మీకు కొన్ని పదాలు కేరళ భాషలో అయితే నేను చెబుతున్నాను. అవి తెలుగులో లేదా అలాగే ఇంగ్లీష్ లో అయితే కింద లైన్ లో ఇస్తున్నాను. వాటిని చూసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేరళ రాష్ట్రం యొక్క అధికారిక భాష మలయాళం. ఈ మలయాళం భాష భారతదేశంలో కేరళ అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీప్, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే భాష ద్రవిడ భాషల్లో ఈ మలయాళం భాష. ఇది భారతదేశంలో 22 షెడ్యూల్ భాషల్లో ఈ మలయాళం భాష ఒకటి అని చెప్పుకోవచ్చు. అలాగే కేరళ రాష్ట్రం యొక్క రాష్ట్ర చిహ్నం తెల్లటి బ్యానర్, ఇరువైపులా 2 ఏనుగులు అయితే ఉంటాయి. అలాగే మధ్యలో శ్రీ పద్మనాభ భగవానుడి శంఖం. భారతీయ చిహ్నం సింహం బొమ్మ అయితే ఉంటుంది, సత్యమేవ జయతే అని. అలాగే రాష్ట్ర పక్షి పేరు, కేరళ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి పేరు గ్రేట్ హార్న్ బిల్. దీని యొక్క శాస్త్రీయ నామం పేరు బుసెరోస్ బైకార్నిస్ అని పిలుస్తారు. రాష్ట్ర పుష్పం పేరు కనికొన్న, తెలుగులో బిసుకొన్న అని పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం పేరు కాసియా ఫిస్తూలా అని పిలుస్తారు. అలాగే రాష్ట్ర ఫ్రూట్ పేరు జాక్ ఫ్రూట్, అదేనండి పనసపండు. పనసపండు శాస్త్రీయ నామం పేరు ఆర్టోకార్పస్ హెటిరోఫిల్లాస్ అని పిలుస్తారు. అలాగే రాష్ట్ర వృక్షం పేరు కొబ్బరి చెట్టు. దీని యొక్క శాస్త్రీయ నామం పేరు కోకోస్ నూసిఫెరా అని పిలుస్తారు. అలాగే రాష్ట్ర జంతువు పేరు భారతీయ ఏనుగు, ఇండియన్ ఎలిఫెంట్. దీని యొక్క శాస్త్రీయ నామం పేరు ఎలిఫస్ మాక్సిమస్ ఇండికస్ అని పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం పేరు ఎలిఫస్ మాక్సిమస్ ఇండికస్ అని పిలుస్తారు. అలాగే రాష్ట్ర క్రీడ, ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ఫుట్బాల్ అయితే ఆడతారు. సెకండ్ ప్లేస్ లో క్రికెట్ అయితే ఉంటుంది. ఈ రాష్ట్రం యొక్క రాష్ట్ర క్రీడ అయితే ఆ రాష్ట్ర భాషలో అయితే కుటియం కోలం అని పిలుస్తారు, కుటియం కోలం అని అంటారు. అలాగే కేరళ రాష్ట్రం యొక్క రాష్ట్ర జలాచారం క్రోమైడ్, గ్రీన్ క్రోమైడ్ అని పిలుస్తారు. దీనిని తెలుగులో కర్మిన్ చాప అని అంటారు. అలాగే రాష్ట్ర నృత్యం కథకళి. రాష్ట్ర నినాదం సత్యమేవ జయతే అని ఉంటుంది. అలాగే రాష్ట్ర రహదారి KLSH-1. కేరళ రాష్ట్రం యొక్క రాష్ట్ర రహదారి స్టేట్ హైవే 1 నుండి 79 వరకు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కేరళ రాష్ట్రం యొక్క రాష్ట్ర చిహ్నాల గురించి అయితే తెలియజేశాను. అలాగే వాటి శాస్త్రీయ నామాల గురించి అయితే తెలియజేశాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్. జై హింద్.